నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. కేంద్రంలో 400 పార్ లేదు, ఏపీలో 175/175 కూడా లేదు. జాతీయ స్థాయిలోనూ ఏపీలోనూ ప్రజలు అత్యంత విలక్షణమైన తీర్పిచ్చారు. నియంతృత్వ ధోరణులకు చరమగీతం పాడిన తీర్పిది. आपने संविधान को बचाने का पहला और सबसे बड़ा कदम ले लिया है. ఏకపక్ష నిర్ణయాలకు, రాజ్యాంగాన్ని మార్చాలి అనే ఆలోచనలకు, ఇష్టారాజ్యంగా చట్టాలను ప్రవేశపెట్టి ఇష్టారాజ్యంగా ఆమోదం ముద్ర వేసుకోవడానికి వీలు లేకుండా ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పిది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడుకి స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే బీహార్లో నితీష్ కుమార్ చేతిలో, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చేతిలో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వ భవిష్యత్తు, మోదీ భవిష్యత్తు అనేది ఉంది. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ లేకపోవడంతో అసలైన పవర్ గేమ్ ఇప్పుడే మొదలైంది. ఒకవేళ మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినా కూడా మోదీ ప్రధానిగా ఉంటారా, ఇంకెవరినైనా మారుస్తారా అనేది కూడా ప్రస్తుతానికైతే సస్పెన్సే ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సాయంత్రం 7 గంటలైంది. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు, ఇండియా కూటమికి 232 స్థానాల ఆధిక్యము ప్రస్తుతానికి ఉంది. దీంట్లో గెలుపులు, ఆధిక్యాలు రెండు ఉన్నాయి. మొత్తం కలిసిన ఫిగర్ ఇది. ఆంధ్రప్రదేశ్లో అయితే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సంచలన విజయం సాధించింది. 160 స్థానాలకు పైగా అఖండ విజయాన్ని ప్రజలు కూటమికి ఇచ్చారు. 130 సీట్లకు పైగా గెలిచిన టీడీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. ఎంపీ స్థానాల్లో అయితే టీడీపీ 16 స్థానాలు, జనసేన 2, బీజేపీ 4 చోట్ల ప్రస్తుతానికి ఆధిక్యంలో, గెలుపుల్లో ఉన్నారు. బీజేపీ 3 చోట్ల గెలిచింది, ఆధిక్యంలో కూడా 1-2 స్థానాల్లో ఉంది. వైఎస్ఆర్సీపీ 4 ఎంపీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. అలాగే ఏపీలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ హీరోగా అవతరించారు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ద్వారా. 2019లో తను పోటీ చేసిన 2 చోట్ల స్వయంగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి తను పిఠాపురంలో 69,000 మెజార్టీతో గెలవడమే కాదు, పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా జనసేన అభ్యర్థుల్ని ఆయన గెలిపించుకోగలిగారు. ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన 2కు 2 కూడా జనసేన గెలిచింది. అంటే జనసేన 100కు 100 మార్కులతో ఈ ఎలక్షన్స్ యుద్ధంలో విజేతగా మారింది. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో ఇదొక అపురూపమైన, అద్భుతమైన ఘట్టము. ఈ విజయము అత్యంత ముఖ్యమైనదిగా కూడా నిలిచిపోతుంది పవన్ కళ్యాణ్ లైఫ్ లో, పొలిటికల్ లైఫ్ లో. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది అత్యంత ఘోరమైన ఓటమి. జగన్మోహన్ రెడ్డి పార్టీకి జనసేన కంటే కూడా తక్కువ సీట్లు వస్తాయి అని చెప్పి ఎవరూ ఊహించలేదు. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి అని చెప్పి నమ్మిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించడమే కాదు, ఘోరంగా అవమానించారు. అవమానకరమైన ఫలితాలు వైఎస్ఆర్సీపీకి వచ్చాయి. సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలీదు. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి వైఎస్ఆర్సీపీ 10 చోట్ల మాత్రమే సత్తా చాటుతోంది అనేది తెలుస్తోంది. దీనికి కొంచెం అటుగా ఏమైనా నంబర్స్ మారితే మారచ్చు. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి తప్ప మొత్తం కేబినెట్ మంత్రులంతా కూడా ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి. పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి గతంలో వచ్చిన మెజారిటీ భారీగా తగ్గిపోయింది. ఈసారి 2019లో 90,110 ఓట్ల మెజారిటీ వస్తే ఇప్పుడు 59,000కు మెజారిటీ పడిపోయింది. అక్కడ టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి గట్టిగా పోటీ ఇచ్చారు. ఆయనకు వచ్చిన ఓట్లు కూడా బాగా పెరిగాయి. నోరు తెరిస్తే బూతులు మాట్లాడే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓటర్లు నోరు తెరవనివ్వకుండా ఓడించి షాక్ ఇచ్చారు. ఏపీ ప్రజలు ఇలాంటి తీర్పు ఇస్తారు అని చెప్పి ఒకే ఒక సర్వే సంస్థ తప్ప ఇంకా ఎవరూ కూడా ఊహించలేదు. కేకే అనే సర్వే సంస్థ 2019లో వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు వస్తాయి అని చెప్పి ఖచ్చితంగా చెప్పింది. అదే సర్వే సంస్థ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కేవలం 13 స్థానాల్లో మాత్రమే గెలుస్తుంది అని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. బట్ చివరికి 10కి అటు ఇటుగా స్థానాలతో వైఎస్ఆర్సీపీ భారీగా పడిపోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కేకే సర్వేస్ నుంచి గంటాపదంగా చెప్పేది ఏంటంటే సార్, లాస్ట్ టైం 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని క్లారిటీగా, కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందని. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనల్ని కమెంట్ చేసిన కూడా నివ్వెరిపోయారు. ఈసారి అదే గంటాపదంగా
టీడీపీ పోటీ చేసినటువంటి 144 స్థానాల్లో ఖచ్చితంగా 133 స్థానాలు గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. అలాగే వైనాట్ 175 వాళ్ళు అన్నారని, వీళ్ళు వైనాట్ 21 చాలా సీరియస్గా తీసుకున్నారు జనసేన వాళ్ళు. సో ఆ రిజల్ట్స్ మీకు కనపడుతున్నాయి. పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో ఖచ్చితంగా 21 స్థానాలకు 21 స్థానాలు జనసేన గెలుచుకునేందుకు 100% ఆస్కారం ఉంది. అలాగే బీజేపీ పోటీ చేసినటువంటి 10 స్థానాల్లో ఖచ్చితంగా 7 స్థానాలు బీజేపీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఓవరాల్గా 175 పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం 14 నియోజకవర్గాలను క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ గెలిచేదానికి ఆస్కారం ఉందని కనబడుతుంది. మిగతా అన్ని ఎగ్జిట్ పోల్స్, సర్వే సంస్థలు ఇంత ఘోరమైన ఓటమిని ఊహించలేదు. బహుశా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో ఓడిపోతారు అని చెప్పి ఊహించి ఉండరు. అందుకు కారణాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ద్వారా తెలంగాణ అలాగే మిగతా రాష్ట్రాల్లో ట్రెండ్స్ ఎట్లా వచ్చాయి ఇప్పటిదాకా అనేది ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి, అవి చాలా ఆసక్తికరము. వాటిని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బీఆర్ఎస్ గురించి. బీఆర్ఎస్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ గెలవలేకపోవడం అనేది టీఆర్ఎస్ ఏర్పడినప్పటి నుంచి, బీఆర్ఎస్ గా మారినప్పటి నుంచి మొత్తం చరిత్రలో ఇది ఫస్ట్ టైం. అలాగే తెలంగాణలో బీజేపీ ఈసారి బాగా పుంజుకుంది. 2019లో 4 ఎంపీ స్థానాలను బీజేపీ గెలిచింది. ఈసారి అవి 8 స్థానాలకు పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ కూడా 8 స్థానాల్లో గెలిచింది. అంటే తెలంగాణలో బీజేపీ 8 చోట్ల గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల గెలిచింది, ఎంఐఎం 1 స్థానంలో గెలిచింది. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ 5 లక్షలకు పైగా మెజారిటీతో అత్యధిక మెజారిటీ నమోదు చేశారు. ఈ మెజారిటీ ఇది ఒక రికార్డు తెలుగు రాష్ట్రాల్లో. 2011లో కడప లోక్సభ ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 5,43,000 మెజారిటీ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అదే రికార్డుగా ఉన్నింది. రఘువీర్ ఆ రికార్డుని క్రాస్ చేశారు. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ స్థానంలో ఈసారి ఒక సంచలన అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత ఓడిపోయారు. ఓవైసీ ఇక్కడ ఎప్పట్లాగే గెలిచారు. ఆయన మెజారిటీ 3 లక్షల పైగా ఉంది. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయిన బీజేపీ లీడర్లు ఈసారి పార్లమెంట్ లో పోటీ చేశారు. ఎంపీ స్థానాల్లో వాళ్ళు గెలిచారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి సుమారు 3.5 లక్షల మెజార్టీతో గెలిస్తే, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి 1,13,000 మెజార్టీతో గెలిచారు. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి రఘునందన్ రావు, మెదక్ నుంచి పోటీ చేసిన రఘునందన్ రావు విజయం అనేది డిక్లేర్ అవ్వలేదు. ఆయన అక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒకవేళ ఇది అయిపోయేలోపు, మీరు చూసేలోపు గెలిచినా గెలవచ్చు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి ఉప ఎన్నికలు జరిగాయి. దాని ఫలితాలు కూడా ఈ రోజే వచ్చాయి. అక్కడ బీఆర్ఎస్ కి మళ్ళీ ఎదురు దెబ్బ తగిలింది. లాస్యా నందిత చెల్లెలు నివేదిత అక్కడ పోటీ చేశారు, ఆమె ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ తరఫున బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన శ్రీ గణేష్ అక్కడ గెలిచారు. బీఆర్ఎస్ అక్కడ 3వ స్థానానికి వెళ్ళిపోయింది. సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంది. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు 39 నుంచి 38కి పడిపోయింది. హైదరాబాద్ పరిధిలో 1 స్థానం కూడా గెలవకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బోనీ చేసినట్లయింది. ఇక జాతీయ స్థాయిలో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో యోగి సీఎం గా ఉన్న, మోదీ స్వయంగా వారణాసి నుంచి పోటీలో ఉన్నా కూడా ఇండియా కూటమి వైపే యూపీ ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపించారు. మొత్తం 80 స్థానాల్లో ఇండియా కూటమిలోని సమాజ్వాదీ పార్టీకి 36 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు ఇచ్చారు. బీజేపీ 34 స్థానాలకు పడిపోయింది. 2019లో అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక స్థానం వచ్చింది. అక్కడ సోనియా గాంధీ పోటీ చేసి రాయబరేలీలో గెలిచారు. అక్కడ మాత్రమే గెలిచారు. అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ కి 6 సీట్లు, ఎస్పీకి భారీగా అతిపెద్ద పార్టీగా ఇప్పుడు ఎస్పీ అక్కడ నిలిచింది. ఎస్పీతో పొత్తు అనేది ఇక్కడ ఇండియా కూటమికి బాగా కలిసి వచ్చింది అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక కీలకమైన అబ్జర్వేషన్ ఏంటంటే, ఎన్డీఏ కూటమి ఎక్కువగా నమ్ముకున్న రాముడి సెంటిమెంట్ అనేది యూపీలో ఈసారి వర్కౌట్ అవ్వలేదు. అది చాలా ఇంపార్టెంట్ విషయం, అందరూ గమనించాల్సిన విషయం. ఇండియా కూటమికి ఓటేస్తే రామాలయానికి తాళాలు వేసేస్తారు అని చెప్పి మోదీ విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ అదే రామాలయం ఎక్కడైతే ఉందో, ఆ అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ ఓడిపోయారు. ఎస్పీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ ఫైజాబాద్ లో గెలిచారు. అలాగే మార్నింగ్ రిజల్ట్స్ స్టార్ట్ అయినప్పుడు వారణాసి రిజల్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే వారణాసిలో ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత మోదీ వెనకంజలోకి వెళ్ళిపోయారు. అక్కడ 11,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మోదీని మించి లీడింగ్ లోకి వచ్చారు. తర్వాత ఫైనల్ గా మోదీ గెలిచారు. బట్ అజయ్ రాయ్ అక్కడ గట్టి పోటీ ఇచ్చారు అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. అలాగే అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీలాల్ శర్మ 1,40,000 ఓట్ల మెజారిటీతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఓడించారు. గతంలో రాహుల్ గాంధీని ఇదే అమేథీ నుంచి ఓడించి స్మృతి ఇరానీ జైంట్ కిల్లర్ అయ్యారు. ఇప్పుడు ఆమెని కిషోరీలాల్ శర్మ ఓడించి ఆయన జైంట్ కిల్లర్ అయ్యారు.
ఏపీకి లాగే ఒరిస్సాకు కూడా ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి కదా. నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి ఈ ఎలక్షన్స్ పెద్ద ఎదురుదెబ్బ. ఒరిస్సా ప్రజలు ఈసారి బీజేపీకి అధికారం ఇవ్వబోతున్నారు అని చెప్పి ఇప్పటిదాకా ఉన్న పరిస్థితి అయితే అర్థమవుతోంది. ఆల్మోస్ట్ బీజేపీనే గెలిచింది అని చెప్పాలి. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఒరిస్సాలో బీజేపీ సుమారు 80 సీట్లు గెలిచింది. బిజు జనతాదళ్ 48 స్థానాల్లో గెలిచింది. 24 ఏళ్ల నుంచి అంటే 2000 ఇయర్ నుంచి నవీన్ పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. ఆయన ఈసారి దిగిపోబోతున్నారు. ఈసారి బీజేపీ ఎక్కువ ఆశలు పెట్టుకున్న పశ్చిమ బెంగాల్లో అత్యంత నిరాశ ఎదురైంది. మొత్తం 42 స్థానాలున్న బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ పార్టీ 29 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 12 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. గతంలో బీజేపీకి 18 స్థానాలు వచ్చాయి. ఆ సంఖ్య అనేది ఇప్పుడు తగ్గింది. పశ్చిమ బెంగాల్లో గెలుపు కోసమే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ కి కొద్ది రోజుల ముందే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని తీసుకొని వచ్చారు. సందేశ్ ఖలీ ఇష్యూని పెద్ద సంచలనం చేశారు. అక్కడ బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసింది. సందేశ్ ఖలీ అనే ప్రాంతం గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేకుండా చేసింది. సో అలాంటి సందేశ్ ఖలీ ఉన్న బసీర్హట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రేఖా ఓడిపోయారు. అక్కడ టీఎంసీ అభ్యర్థి నురుల్ ఇస్లాం సుమారు 2 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారు. ఇది బీజేపీకి చాలా పెద్ద షాకింగ్ విషయం. మరి కొద్ది నెలల్లో అంటే సుమారు 18 నెలల్లో బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి వెళ్ళబోతోంది. ఈ నేపథ్యంలో బెంగాల్ మీద దీదీ పట్టు ఒక్క రవ్వ కూడా చెక్కు చెదరలేదని చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో మొత్తం 28 సీట్లుంటే 2019లో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక చోట మాత్రమే గెలిచింది. అదే ఇప్పుడు బీజేపీ 17 ఎంపీ సీట్లు గెలిచింది, కాంగ్రెస్ 9 గెలిచింది, జేడీఎస్ 2 చోట్ల గెలిచింది. మహిళల మీద అత్యాచారాల వీడియోలు బయటకు వచ్చిన ఈ ప్రజ్వల్ రేవణను హసన్ నియోజకవర్గ ప్రజలు తిరస్కరించారు, చావు దెబ్బ కొట్టారు. ప్రజ్వల్ రేవణ ఓడిపోయాడు. మాండ్యాలో జేడీఎస్ లీడర్ మాజీ సీఎం కుమారస్వామి 2,80,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈసారి దేశంలో చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ జరిగిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఇక్కడ 6 ప్రధాన పార్టీలు పోటాపోటీగా ఈసారి ఎలక్షన్స్ లో పోటీ చేశాయి. బీజేపీ శివసేనను 2గా చీల్చడం వల్ల ఏక్నాథ్ షిండే శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఇలా 2 పోటీ పడ్డాయి. అలాగే అజిత్ పవార్ ను కూడా ఉసిగొల్పి ఎన్సీపీని 2గా చీల్చింది. ఇప్పుడు అజిత్ పవార్ ఎన్సీపీ, శరద్ పవార్ ఎన్సీపీ అని చెప్పి 2 వేరు అయ్యాయి. సో మహారాష్ట్ర ఓటర్లు ఇచ్చిన తీర్పుతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 48 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 11 స్థానాలకు పరిమితమైంది. షిండే శివసేనకు 6 స్థానాలు వచ్చాయి, ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు 10 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీ అయింది మహారాష్ట్రలో. శరద్ పవార్ ఎన్సీపీ 7 స్థానాలని గెలిస్తే అజిత్ పవార్ ఎన్సీపీ ఒకే ఒక స్థానానికి పరిమితమైంది. అంటే మహారాష్ట్రలో చూస్తే గనక ఇండియా కూటమి 30 స్థానాల్లో, ఎన్డీఏ కూటమి 18 స్థానాల్లో ఉంది అని చెప్పొచ్చు. ఈ నంబర్స్ కొద్దిగా మారచ్చు. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్ ఈ మొత్తం నార్త్ ఈస్ట్ లో 10 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా పోటీ చేశాయి. మణిపూర్లో హింసాత్మక ఘటనలు, మహిళల్ని నగ్నంగా ఊరేగించడము ఇవన్నీ జరిగిన నేపథ్యము. అలాగే మణిపూర్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్న ఫలితాన్ని బీజేపీ ఈరోజు అనుభవించింది. ఉన్న 2 స్థానాల్లోనూ బీజేపీని ఓడించి కాంగ్రెస్ ని గెలిపించారు. అరుణాచల్ ప్రదేశ్ లో 2, త్రిపురలో 2 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులే గెలిచారు. మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటాయి నార్త్ ఈస్ట్ లో. ఇక బీజేపీకి అత్యంత కలిసొచ్చిన రాష్ట్రం ఏది అంటే అది మధ్యప్రదేశ్. అక్కడున్న 29 స్థానాలు కూడా బీజేపీ అకౌంట్ లోకే వెళ్లాయి. మధ్యప్రదేశ్ ఇండోర్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి శంకర్ లల్వానీకి రికార్డు స్థాయిలో 11,75,092 ఓట్లు వచ్చాయి. ఇది దేశంలోనే రికార్డ్. ఇది ఎట్లా సాధ్యమైంది? దీన్ని ముందు నుంచి కూడా ఇక్కడ వివాదం నడిచింది. ఆయన తర్వాత అత్యధిక ఓట్లు ఎవరికి వచ్చాయి తెలుసా? నోటాకు వచ్చాయి, ఇంకెవరికి అక్కడ రాలేదు. నోటాకు 2,18,674 ఓట్లు వచ్చాయి. నోటాకు వెయ్యండి అని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం వల్ల వచ్చాయి. ఇండోర్ లో ఈ పరిస్థితి కారణం ఏంటి అంటే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థితో నామినేషన్ ని చివరి నిమిషంలో విత్డ్రా చేయించారు. ఆ కాంగ్రెస్ అభ్యర్థిని బీజేపీలో చేర్చుకున్నారు. సో గుజరాత్ లో, సూరత్ లో కూడా అలాగే అయింది. బీజేపీ అభ్యర్థి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నామినేషన్లు విత్డ్రా చేసుకోవడంతో అక్కడ బీజేపీ అభ్యర్థి మాత్రమే గెలిచారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నా సరే బీజేపీకి ఈసారి ఎలక్షన్స్ లో అఖండ విజయం అనేది దక్కలేదు. 400 సీట్లు కాదు కదా, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితికి బీజేపీ ఈసారి రాలేకపోయింది. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ అయితే ఘోరంగా తలకిందులయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా? స్టాక్ మార్కెట్లని పెంచడానికి
ఎగ్జిట్ పోల్స్ని ఈ రకంగా ఇచ్చారా, ఇలాంటి కాన్స్పిరసీ థీరీస్ చాలా పైకొస్తున్నాయి. అవేంటి అనేది ముందు తెలుస్తుంది. అలాగే ఇండియా కూటమి బాగా బలోపేతమైంది అని చెప్పొచ్చు. 2019 ఎలక్షన్స్తో పోల్చితే కాంగ్రెస్ పార్టీ రెట్టింపు సీట్లని గెలుచుకుంటూ ఇప్పుడు మనకు ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. ఇండియా కూటమికి బలమైన పిల్లర్లుగా యూపీలో అఖిలేష్ యాదవ్ ఉన్నారు, బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నారు. అంటే మమతా బెనర్జీ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేశారు, బట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే మమతా బెనర్జీ కూడా ఇండియా కూటమితోనే ఖచ్చితంగా చేరుతారు. అలాగే తమిళనాడులో స్టాలిన్ చాలా గట్టిగా నిలబడ్డారు. మత విద్వేష రాజకీయాలని ప్రజలు చాలా గట్టిగా తిప్పికొట్టారు అని చెప్పి ఈ ఎలక్షన్స్ ఒక గట్టి సంకేతాన్ని ఇస్తున్నాయి. రామ మందిరం నిర్మాణంతో ఓట్లు దండుకోవాలి అని చెప్పి మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కూడా జనం గట్టిగా తిప్పికొట్టారు. లోక్సభ ఎలక్షన్స్ కి ముందు బయటపడిన ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ కూడా బలమైన ఎఫెక్ట్ చూపించింది అని చెప్పి కూడా చెప్పొచ్చు. బీజేపీ మీద ఉన్న అవినీతి, కక్ష సాధింపు రాజకీయాలు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపించుండొచ్చు. అలాగే యూట్యూబర్ ధృవరాతి చేసిన వీడియోలు కూడా యువతని చాలా ఎక్కువగా ప్రభావితం చేశాయి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే యూత్ ఎక్కువగా వచ్చి ఓట్లు వేయడము, ఫలితాలు ఇండియా కూటమికి ఎక్కువగా పాజిటివ్గా రావడము, యూపీ లాంటి స్టేట్లో మార్పు కనిపించడము అనేది ధృవరాతి ఎఫెక్ట్ ఉండుంటుంది అని చెప్పి చెప్పొచ్చు. దాని మీద స్పష్టంగా ఇంకా ముందు తెలుస్తుంది. ఇంకా లోతైన విశ్లేషణలు వస్తే కానీ పూర్తిగా తెలియదు. అలాగే బీజేపీ సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదు అని చెప్పి ఢిల్లీలో హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిణామాలు ఎలా అయినా సరే మలుపు తీసుకోవచ్చు. బీహార్లో ముందే చెప్పాను కదా, బీహార్లో నితీష్ కుమార్, ఏపీలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు కింగ్ మేకర్లుగా ఉన్నారు. జాతీయ స్థాయిలో వీళ్ళిద్దరి చుట్టూ చాలా చర్చలు జరుగుతున్నాయి. వీళ్ళిద్దరూ ఎన్డీఏ కూటమి వైపు ఉంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎన్డీఏ కూటమి మళ్ళీ ప్రధానమంత్రో లేకపోతే ఇంకెవరో, లేకపోతే ఇండియా కూటమి వైపు వీళ్ళిద్దరూ వస్తే ఖచ్చితంగా ఇండియా కూటమి ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనేలాగా చర్చలు జరుగుతున్నాయి. బట్ దీని మీద ఒక క్లారిటీ రావడానికైతే టైం పడుతుంది. ఓడిపోయిన రాజకీయ పార్టీల కంటే ఘోరంగా ఓడిపోయింది ఎవరైనా ఉన్నారు అంటే అది ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన, చాలా గొప్పగా సర్వేలు ఇచ్చిన చాలా సర్వే సంస్థలు ఘోరంగా ఓడిపోయాయి. ఆ ఓటమి ఎంతవరకు దారితీసింది అంటే మై యాక్సిస్ ఇండియా పోల్ అనే సర్వే సంస్థకు సంబంధించిన యజమాని ప్రదీప్ గుప్తా తన అంచనా విఫలమైనందుకు మీడియా ముందుకు వచ్చి బోరున ఏడ్చారు. You still are very much there. Don't worry about it. We've got. Look, all I want to say is that you've tried your best. This is all that can be done. ఏపీ వైజాగ్ లో పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఒక పోలింగ్ బూత్ లో తన కుటుంబ సభ్యులంతా 22 మంది ఓట్లేస్తే కేవలం తనకు 4 ఓట్లు మాత్రమే వచ్చాయి అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాని మీద విచారణ జరపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మీ మీడియా మిత్రులు పిలిచారు, ఎలక్షన్ ఎలాగుందని. నేను క్యాండిడేట్ని ఇక్కడ 235 బూత్ లో మా ఫాదరు, నా బ్రదరు, నా సిస్టరు, 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ. తెలుగు సోషల్ మీడియా బాబా వేణుస్వామి కూడా ఇవాళ మళ్ళీ డిబేట్లోకి వచ్చారు. జగన్ గెలుస్తాడు అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు. మన సోషల్ మీడియా బాబా వేణుస్వామి కూడా ఇవాళ మళ్ళీ డిబేట్లోకి వచ్చాడు. జగన్ గెలుస్తాడు అని చెప్పి ఛాలెంజ్ చేసి మరీ చెప్పిన వేణుస్వామి ఆయన జ్యోతిష్యం తప్పు కావడంతో ఇక నుంచి రాజకీయ జాతకాలు చెప్పబోను అని చెప్పి ప్రకటించాడు. జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల, చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను విశ్లేషించను.